ఏ ఇష్టలు ఏ ఇజంలో మనని కాపాడలేవు నడిపించలేవు, ఏమీ కాపాడలేవు. నిజంగా ఇఫ్ ఫెమినిజం ఇస్ అబౌట్ అప్లిఫ్టింగ్ విమెన్, సో బీ ఇట్, అది నాకు ఓకే. బట్ ఫెమినిజం అనే దీంట్లో ఇగో ఇలాంటివి, ఇట్ ఈస్ వెరీ స్టూపిడ్. షావనిజం పనికిరాదు, ఫెమినిజం పనికిరాదు, ఏవి పనికిరావు. కరెక్ట్. బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ అగేన్స్ట్ బోత్. ఐఎమ్ ఓన్లీ ఫర్ బీయింగ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. వెన్ యు ఆర్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. కానీ నేను చూసాను, పెళ్ళైతే మీరు స్టేజ్లో ఎక్కి పాటలు పాడడానికి ఉండదమ్మా అన్నవాళ్ళు ఉన్నారు. పెళ్ళైతే స్పోర్ట్స్ అన్నవా, పెళ్ళైతే అబ్బాయి ఇవన్నీ మాకు ఇలాంటివి కుదరవండి అనేవాళ్ళు మా ఫ్యామిలీలో చూసానండి. యా 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 పాపం అలాంటి మా ఫ్యామిలీలో యాక్చువల్లీ చాలా మంచి సింగర్స్ ఉన్నారు, మంచి సింగర్స్ ఉన్నారు. బట్ యా ఐ డిడ్ సీ. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు లేటర్ ఆన్ మారారు, విద్యకు రెస్పెక్ట్ ఇచ్చారు. దట్ ఈస్ వెరీ నైస్. లేటర్ ఆన్ వాళ్ళు మారారు. బట్ ఈ అదే ఇట్ ఈస్ టువర్డ్స్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పట్ల ఒక చిన్న చూపు ఉంది మనకి. ఐ థింక్ దట్స్ దేర్ ఇన్ ఇండియన్ కల్చర్. నిజంగా నేను వెన్ ఐ బీన్ టు ఫారిన్ కంట్రీస్, నేను అక్కడ చాలా రెస్పెక్ట్ చూశాను. బట్ అంత రెస్పెక్ట్ ఇక్కడ సింగర్స్కి వేరు కానీ అదర్ మ్యూజిషియన్స్కి కానీ లేదా డాన్సర్స్కి కానీ చాలా తక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. చాలా 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 తక్కువ రెస్పెక్ట్. ఐ ఫీల్ సాడ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్. అలాంటి ఆక్షేపాలు పెడతారు. అవును, కరెక్ట్ నిజం. కానీ నా వరకు మిమ్మల్ని చూసినప్పుడు అనిపించేది ఏంటంటే మీ బ్లడ్లో ఇంకిపోయింది ఆ సంగీతం అనేది. సో దానికోసం నేను తిండి ఎలా తింటున్నానో ప్రతిరోజు నాతో పాటే ఉండాలన్నట్టుగా ఉంటుంది డెఫినెట్లీ. ఐ వెరీ రేర్ క్వాలిటీ అది మాత్రం. నో, ఐ ఫీల్ ఇన్కంప్లీట్ వితౌట్ మ్యూజిక్. నాకు నేను అని నా గురించి ఏదైనా చెప్పాలంటే నాకు ఎక్కువ శాతం సంగీతమే గుర్తొస్తుంది. నా ఐడెంటిటీ ఇస్ 50 to 60% మ్యూజిక్. ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్, అంతే. ఇది ఇందాక అడుగుదాం మర్చిపోయాను, అంటే డ్యాన్స్ కూడా మీరు నేర్చుకున్నారు కొంతకాలం? నేర్చుకున్నాను. డ్యాన్స్ కూడా చేశాను, సర్టిఫికేట్ కోర్స్ చేశాను. మరి ఎందుకు అటువైపు వెళ్ళలేదంటే? ఐఎమ్ నాట్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అండి. నేను అది అమ్మ కోసం ఉన్నంత ప్రేమ నాకు డాన్స్ మీద లేదు. నేను అది మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ కూడా 10 ఏళ్ళు డాన్స్ నేర్చుకున్నారు చిన్నప్పుడు. అమ్మ వీణ వాయిస్తుంది, డాన్స్ నేర్చుకున్నారు. అమ్మ కూడా చాలా స్కిల్డ్ పర్సన్. నాకు అక్కడి నుంచే వచ్చింది అన్నీ. నేను డాన్స్ కేవలం అమ్మ కోసం నేర్చుకున్నాను. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ అండి, నాకు డాన్స్లో అంత స్కిల్ కూడా లేదు. ఎందుకంటే నేను చూశాను. ఐ నో వాట్ ఈస్ గుడ్ డాన్స్, ఐ నో వాట్ ఈస్ మీడియోకర్ డాన్స్, ఐ నో వాట్ ఈస్ బ్యాడ్ డాన్స్. ఐఎమ్ అన్ యావరేజ్ డాన్సర్. సో when I have excellence in something else doesn't make it wise to go into dance. నిజంగా మాలాంటి వాళ్ళకి మీరు ఇలాగే సంగీతం నేర్పిస్తూ ఉండాలి. సంగీతాన్ని బతికిచ్చేవాళ్ళు చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ ఇన్ చెన్నై, అంజలి, చెన్నైలో తమిళనాడులో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సంగీతానికి సంబంధించింది పిల్లలకు నేర్పిస్తారు ఖచ్చితంగా. అది ఏం చేస్తుందంటే ఒక మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేస్తుంది. ఒక టైంకి లేవడం, ఒక టైంకి సంగీతం క్లాస్కి వెళ్ళడం, అందులో ఉన్న ఆ భక్తిని లేదంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడం, చెడు వైపు టర్నప్ అవ్వకుండా వీళ్ళని ఉన్నప్పుడు అంత ఈజీగా రాంగ్ ట్రాక్ పట్టకుండా ఒక నిబద్ధతతో నడిపిస్తూ ఉంటుంది అనేది. అది చాలా బాగా అనిపించింది. నాకు అనిపించింది నేను ఎలాగో చేయలేకపోయాను, కనీసం మా పిల్లల కన్నా నేను చేయాలి అనే ఒక ఇది ఉంది. నిజంగా ఉంది. ప్లీజ్ డూ, సీరియస్లీ ఐ విల్ ఆల్వేస్ బీ ప్రో ఫర్ దాట్. ఎందుకంటే ఏదైనా అండి, సంగీతం అనే కాదు, మనం ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ అనేది నేర్చుకుంటున్నప్పుడు సీరియస్గా నేర్చుకుంటే దాని నుండి మనకి వచ్చే డిసిప్లిన్ చాలా బాగుంటుంది. ట్రూ. నాలాగా ఎవరైనా సంగీతం నేర్చుకోవాలి ఆన్లైన్ అనుకుంటే ప్లీజ్ ఎలా కాంటాక్ట్ చేయాలి నాకు నేను సీరియస్గానే చెప్తాను. నాది ఇన్స్టాగ్రామ్లో నాది మ్యూజిక్ స్కూల్ది అకౌంట్ ఉంది, నిషాదా మెలోడియా స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అని. దట్స్ ఇట్. ఇంకొకసారి కనీసం నిషాదా మెలోడియా స్కూల్ ఆఫ్ మ్యూజిక్, ఇట్స్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. దానిలో నాకు పర్సనల్ మెసేజ్ పెడితే టీమ్ విల్ కాంటాక్ట్ యూ. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ తీసుకుంటున్నారు అంటే ఎప్పటి నుంచి మొదలవుతుంది? నెక్స్ట్ది ఫస్ట్ నుంచి మొదలవుతుంది. న్యూ ఇయర్ 2024లో నేను చేసే ఫస్ట్ పని ఇదే. అయితే నేను మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అయ్యో సమస్య లేదు. అంటే వెంటనే జాయిన్ అవ్వచ్చా? లేదు అలాగేం లేదు. పర్ఫెక్ట్, జాయిన్ whenever you want. ఎందుకంటే 1-on-1 క్లాసెసే కదా. అవును కదా, ఇట్ డజంట్ మ్యాటర్. పర్ఫెక్ట్. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక న్యూ ఇయర్లో ఒక కొత్త విషయాన్ని నేను నేర్చుకోబోతున్నాను, కొత్త ఆర్ట్ ఫామ్ నేను నేర్చుకోబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డార్లింగ్. గురువు గారికి నమస్కారం.
అద్భుతమైన కాన్వర్జేషన్. ఈ సందర్భంగా సింగర్ అవ్వాలని అనుకునే వాళ్ళకి కానీ, సంగీతం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ, నేర్చుకుంటున్న వాళ్ళకి కానీ మీ నుంచి గురువుగా ఒక మాట. సంగీతాన్ని ఏదో స్టేజ్ ఎక్కి పాడేదానిలా చూడొద్దు. మేక్ ఇట్ యువర్ లైఫ్ స్టైల్, మేక్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చూడండి. ఎస్, యూ క్యాన్ లెర్న్ మ్యూజిక్ జస్ట్ యాజ్ అ హాబీ. దాని థాట్ ప్రాసెస్ వేరుంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ప్రొఫెషనల్ సింగర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ మ్యూజిషియన్ పర్సే, దానికి కొంచెం డిసిప్లిన్ కావాలి, కొంచెం పేషెన్స్ కావాలి. నేర్చుకునే టైంలో బాగా పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ పెట్టుకొని మెల్లమెల్లగా 1 by 1 ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ రండి. స్టేబుల్గా గ్రోత్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ దాని నుండి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కేవలం సంగీతం గురించే కాదు, ఈవెన్ లైఫ్ వైజ్ ఆల్సో ఆ లైఫ్ స్టైల్ అనేది ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. ఐ థింక్ మేక్ ఇట్ యువర్ లైఫ్ స్టైల్, నాట్ జస్ట్ ఎప్పుడు అంటే స్టేజ్ ఎక్కి పాడడం ఆటోమేటికలీ హ్యాపెన్స్. అది గోల్ కాదు. బీయింగ్ అ మ్యూజిషియన్ ఈజ్ అ గోల్, దాట్ ఈస్ ద గోల్ అండ్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ దాట్. నాకు మాత్రం మ్యూజిషియన్ అవ్వక్కర్లేదు, స్టేజ్ లేక పాటలు పాడక్కర్లేదు, అది నా ఆనందం కోసం. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఫర్ మ్యూజిక్ అండి. అంతే. దట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఫర్ మ్యూజిక్. రాగం అనే ఒక మూవీ ఉంది కదా, మాతే అన్న సాంగ్. అవును, ఆ సాంగ్ ఎప్పుడు ప్లే చేసుకుని దాంతో పాటు పాడాలని ట్రై చేస్తా. ఎంత ఇష్టమో ఆ పాట. అవును, బ్యూటిఫుల్ సాంగ్. ఆ ఒక్క లైన్ తో ఎండ్ చేద్దామా? నాకు చాలా సంతోషం ఆ పాట వినడం నిజంగా. మాతే మలయ ధ్వజ పాండ్య సంజాతే మాతంగవదన గుహ శాతోదరి శంకరీ శాతోదరి శంకరీ చాముండేశ్వరి చంద్రకళాధరితాయ గౌరీ దద నిద నిద. ఆ గమకాలు రావు యాక్చువల్లీ, ఆ వర్డింగ్ రాక మేము అక్కడ ఏదో ఇలా అంటూ ఉంటాం అనమాట. ఎంతైనా నిజంగా ప్రేమ జర్నలిస్ట్ ఉంది కదా. అవునవును. ఇప్పుడు నేర్చుకుంటున్నానే నేను మా అమ్మాయి కలిసి నేర్చుకుంటున్నామంటే అప్పుడు అనిపించింది నిజంగా ఇట్ ఈస్ నెవర్ లేట్ అండి. మ్యూజిక్ ఈజ్ నెవర్ లేట్. అంతెందుకు మా డాన్స్ నాకు నేర్పించిన గురువు గారు, ఆయన అట్ ది ఏజ్ ఆఫ్ 35 he started learning dance and he became a master in dance in about like 5-10 years. It depends on how much we want to achieve in it. మనం మాస్టర్ అవ్వాలనుకుంటామా లేదా ఇంత చాలు అనుకుంటామా, మన గోల్ని బట్టి ఉంటుంది మనం ఇవ్వాల్సిన టైం అంతే. అవును, నిజంగా ఇట్ వాస్ రియలీ ఫెంటాస్టిక్ కాన్వర్జేషన్ విత్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్, రియలీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.